నమస్తే. చిప్స్ లేదా షిప్స్ మనం వాటిని భారత్లోనే తయారు చేయాలి. గత వారం గుజరాత్లోని భావ్నగర్లో సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్న మాటలు ఇవి. భారతదేశపు పురాతన షిప్ బిల్డింగ్ అట్లనే సముద్ర వ్యాపార చరిత్రనైనా ప్రస్తావించారు. ఈ సందర్భంగా దేశం మెరైటైమ్ వారసత్వాన్ని పునరుజ్జీవనం చేయాలని పిలుపునిచ్చారు ఆయన. గుజరాత్ భావనగర్ లో ఈ ప్రోగ్రాం జరుగుండొచ్చి సమావేశంగానే మొత్తం దేశానికి సంబంధించింది. అది భారతదేశం కొన్ని శతాబ్దాలుగా కూడా ప్రపంచంలోని మెరైటైమ్ శక్తిగా ఉంది. మనం ఒకప్పుడు అతిపెద్ద షిప్ బిల్డింగ్ కేంద్రం మనది భారత్. ప్రపంచంలోనే మన దేశం తీర ప్రాంత రాష్ట్రాల్లో నిర్మించిన ఓడలు దేశీయ అట్లనే ప్రపంచ వ్యాపారంలో పాల్పంచుకునేవి. కేవలం 50 ఏళ్ల క్రితం వరకు కూడా మనం భారత్ లో తయారైన ఓడలతోనే ఎక్కువగా పనిచేసే వాళ్ళం. ఆ కాలంలో ఎగుమతులు దిగుమతులు 40% వరకు భారతీయ తయారీ ఓడల ద్వారానే జరిగేవి. అయితే మోదీ వచ్చిన తర్వాత సముద్రసేన షిప్ బిల్డింగ్ లో సమృద్ధి చర్యలు చేపట్టారు. ఈ రంగాల్లో ఆర్థిక వృద్ధి, లాజిస్టిక్ సామర్థ్యం, ఉపాధి అవకాశాలను పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారు, మొదలుపెట్టారు. ప్రధానంగా సాగర్మాల కార్యక్రమం కింద, సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. 7500 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ నీటి మార్గాల సామర్థ్యాన్ని ఉపయోగించి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, దేశీయ వ్యాపారంలో లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడానికి దీన్ని రూపొందించారు. ఇది మొత్తం మెరైటైమ్ ఇండస్ట్రీలో 5,79,000 కోట్ల విలువైన 839 ప్రాజెక్టులను గుర్తించింది. ఇందులో 55 ప్రాజెక్ట్స్ పూర్తయినాయి, 68 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరి ఈ సాగర్మాల ప్రధాన లక్ష్యాలు ఏంటంటే పోర్ట్స్ మోడర్నైజేషన్, కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ అంటే పోర్టుల సామర్థ్యాన్ని పెంచడం, లాజిస్టిక్స్ ఎఫిషియన్సీని మెరుగుపరచడం, అట్లనే పోర్ట్ కనెక్టివిటీ అంటే రైలు, రోడ్డు అట్లనే వాటర్ వేల ద్వారా కనెక్టివిటీని మెరుగుపరచడం. ఇక కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే తీర ప్రాంతాల్లో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలకు శిక్షణ, ఇతర వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం అన్నమాట. ఇన్లాండ్ వాటర్ వెల్ డెవలప్మెంట్ అంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పెంపొందించడం, స్కిల్ డెవలప్మెంట్, మెరైటైమ్ షిప్ బిల్డింగ్ రంగాల్లో శిక్షణ ఇవ్వడం అన్నమాట. అంటే 2030 నాటికి గ్లోబల్ లీడర్ గా మెరైటైమ్ సెక్టర్ ను గ్లోబల్ లీడర్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అట్లా సాగర్మాల 2.0 ప్రారంభమైందనమాట. 40,000 కోట్ల బడ్జెట్ సపోర్ట్ తో 12 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ MDF 25,000 కోట్ల ఫండ్. ఇది పోర్ట్స్, షిప్పింగ్ అలాగే షిప్ బిల్డింగ్స్ కు లాంగ్ టర్మ్ లో కాస్ట్ ఫైనాన్స్ చేస్తుంది అనమాట. సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ అట్లనే NABFID, IIFCL వంటి సంస్థలు దీన్ని మేనేజ్ చేస్తాయి. ఇక 10 వరల్డ్ క్లాస్ షిప్ యార్డ్స్ ను 2030 నాటికి నిర్మించాలనేది ఒక టార్గెట్ అనమాట, ప్లాన్ అనమాట. అట్లనే గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్లలో షిప్ బిల్డింగ్ హబ్లు నిర్మిస్తారు. అట్లనే రైలు, రోడ్డు నెట్వర్క్లతో వాటిని కనెక్ట్ చేస్తారనమాట. ఇక గ్లోబల్ షిప్ బిల్డింగ్ మార్కెట్ లో మన వాటా చాలా తక్కువ. అయితే 2030 నాటికి 5% షేర్ ఉండేలా 2047 నాటికి 5 మిలియన్ GRT సామర్థ్యం, అట్లనే టాప్ 5 షిప్ బిల్డింగ్ నేషన్ గా మార్చాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. అంటే మెరిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నారు. అట్లా గ్రీన్ షిప్ బిల్డింగ్ అంటే ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ, ఎమిషన్స్ తగ్గింపు, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలను ప్రోత్సహిస్తూ స్కిల్ డెవలప్మెంట్ పూర్తిగా అంటే 2030 నాటికి 50,000 స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కు శిక్షణ ఇవ్వాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మెరైటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ అంటే CEMS ఏషియాలో మొదటిది. ముంబై, విశాఖపట్నంలో 24 ల్యాబ్లతో 13,000 మందికి శిక్షణ ఇస్తున్నారనమాట ల్యాబ్స్ లో. ఇక ఇటీవల ప్రధాన అభివృద్ధి అంటే 2025 స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ HDHI ఇక సెప్టెంబర్లోనే అంటే ఈ నెలలోనే 4,250 కోట్ల పెట్టుబడితో గుజరాత్ మెరైటైమ్ బోర్డ్ అలాగే SMFCL తో MOU కుదుర్చుకుంది. ఇక ఈ ఏడాది మార్చిలోనే స్టార్ట్అప్ టు ఇన్నోవేషన్ ఇన్ మెరైటైమ్ ప్రారంభమైంది. గ్రీన్ షిప్పింగ్, స్మార్ట్ పోర్ట్స్, షిప్ బిల్డింగ్ టెక్ లో స్టార్ట్అప్స్ కు ఫండింగ్ ఇవ్వనున్నారు, మెంటర్షిప్ ఇవ్వనున్నారు. ఇక 37 ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్ట్స్ 6,500 కోట్లతో, అట్లనే 30,000 మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా 10,000 కోట్లతో 119 ప్రాజెక్టులను కోస్టల్ స్టేట్స్ లో ప్రారంభించనున్నారనమాట. మరి ఇంత పెద్ద కోస్టల్ ఏరియా ఉండి ఎందుకు పట్టించుకోలేదు
గత ప్రభుత్వాలు అంటే దేన్ని పట్టించుకున్నారు గనక. షిప్పింగ్ రంగం కూడా దెబ్బతింది గత ప్రభుత్వాల హయాంలో. స్వదేశంలో షిప్ బిల్డింగ్ పై దృష్టి పెట్టకుండా విదేశీ ఓడలను లీజ్ కు తీసుకొచ్చారు వాళ్ళు. దీనివల్ల దేశంలో షిప్ బిల్డింగ్ ఎకోసిస్టమ్ పూర్తిగా మూతపడిపోయింది. దీనివల్ల మన దేశం తప్పనిసరిగా విదేశీ షిప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితం ఏంటంటే సముద్ర వాణిజ్యంలో భారత తయారీ ఓడల వాడకం కేవలం 5% పడిపోయింది పూర్తిగా. ఫలితంగా అంటే మన సముద్ర వ్యాపారంలో 95% విదేశీ ఓడలపై ఆధారపడ్డామన్నమాట. ఈ సందర్భంగా ఇంకో విషయం, మన దేశం ప్రతి సంవత్సరం కూడా విదేశీ షిప్పింగ్ కంపెనీలకి $75 బిలియన్ అంటే దాదాపు 6 లక్షల కోట్లు అంటే సుమారు మన రక్షణ బడ్జెట్ తో సమానంగా చెల్లిస్తున్నాం అన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో ఈ డబ్బు కోల్పోవడం భారత్కి ఎంత పెద్ద నష్టం ఆలోచించండి ఒకసారి. మన ఈ డబ్బుతో వేరే దేశాల వాళ్ళు లక్షలాది ఉద్యోగాలు కల్పించుకున్నారు, సృష్టించుకున్నారు. అందులో కనీసం కొంత భాగాన్నైనా ఈ రంగంలో పెట్టి ఉంటే గత పాలకులు ప్రపంచ దేశాలు మన ఓడల్ని కూడా వాడుతూ మనం షిప్పింగ్ సేవల నుంచి కోట్లు సంపాదించుకునే వాళ్ళం. శతాబ్దాలుగా భారతదేశం పెద్ద పెద్ద ఓడలు నిర్మించడంలో ఎంతో మంది నిపుణులను కలిగి ఉన్న దేశం ఇది. మన మత్స్యకారులు అట్లానే పురాతన ఓడరేవు నగరాలు మన సముద్ర వారసత్వాన్ని సూచిస్తాయి. భావనగర్ అట్లానే సౌరాష్ట్ర ప్రాంతాలు ఈ వారసత్వానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా ఉన్నాయి. మనం మళ్ళీ ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు ప్రపంచానికి చూపించాలి, అందించాలి. అంటే షిప్ బిల్డింగ్ అనేది అన్ని ఇండస్ట్రీస్ కి తల్లి వంటిదని చెప్పొచ్చు. ఇందులో పెట్టుబడులు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపు రాబడిస్తుంది. అట్లనే 100 షిప్ యార్డ్స్ ఉద్యోగాలు 600 అదనపు ఉద్యోగాలను సృష్టిస్తాయి. అంటే స్టీల్, మిషనరీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఐటీ, ఎంఎస్ఎంఈ తదితరాల్లో గత 10 ఏళ్లలో మన దేశంలో 40కి పైగా ఓడలు అలాగే సబ్మెరైన్లను మనం నిర్మించుకున్నాం సొంతంగా 10 ఏళ్లలో. అందులో ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఒకటి. దాని నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్ కూడా మన దేశంలో తయారైందే, మనం తయారు చేసుకున్నదే. అంటే పెద్ద ఓడల నిర్మాణాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ గా మనం గుర్తించినాం. ఇది బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తుంది. షిప్ బిల్డింగ్ కు ఆర్థిక సహాయం, మోడర్న్ టెక్నాలజీ అడాప్షన్, డిజైన్ అలాగే క్వాలిటీ స్టాండర్డ్స్ మెరుగుదల, ఐటీఐలు అలాగే మెరైటైమ్ యూనివర్సిటీలు స్కిల్ డెవలప్మెంట్ లో కీలక పాత్ర పోషించనున్నాయి. అట్లా మన పురాతన మెరైటైమ్ వారసత్వాన్ని గౌరవించడానికి లోథల్లో ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. టూరిజం, రీసెర్చ్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇది ప్రపంచంలోని అతిపెద్ద హబ్ గా మారనుంది. అంటే భారతదేశ తీర ప్రాంతాలు జాతీయ సమృద్ధి గేట్వేలుగా మారినాయి, ఇంకా మారనున్నాయి. అంటే మనం ఇప్పుడు ఇతర దేశాలపై ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అసలు ఆధారపడడమే మన ప్రధాన శత్రువు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా మనం 2047కి ప్రపంచ మెరైటైమ్ సూపర్ పవర్ గా మారుతాం. ప్రధాని ఎంతో విశ్వాసంతో చెప్తున్నమాట. మర్చిపోయిన నేను వీడియో స్టార్ట్ చేయడమే చిప్స్ మొదలు షిప్పుల వరకు అని మోదీ అన్నాడని గుర్తు చేశాను కదా, దాంతోనే కదా మొదలు పెట్టింది వీడియో. మరి చిప్స్ సంగతి ఏంటి? షిప్పులు సరే, ఇంతసేపు మనం షిప్పుల గురించి చెప్పుకున్నాం కదా. చిప్స్ ఏంటి అంటే సెమీ కండక్టర్ చిప్ల ఉత్పత్తిలో భారతదేశం పెద్దగా మనం అంత గొప్పగా ఏం లేవు, అసలు చెప్పుకోవడానికి ఏం లేదు. నిజానికి గ్లోబల్ లెవెల్లో చిప్స్ ఉత్పత్తి రంగంలో మన మార్కెట్లో మన షేర్ మనకేం లేదు నిజానికి. కానీ డిజైన్ రంగంలో మాత్రం 20% షేర్లో కాస్త మెరుగ్గా ఉన్నాం. అంటే భారతదేశం ఇంపోర్టర్ నుంచి ప్రొడ్యూసర్ గా మారడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. 2025 చివరి నాటికి కమర్షియల్ చిప్ ఉత్పత్తి ప్రారంభం కానుంది మన దగ్గర. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ISM ద్వారా 76,000 కోట్లు అంటే దాదాపు $9.2 బిలియన్ పెట్టుబడులు మంజూరైనవి. మొత్తం 10 ప్రాజెక్ట్స్ కి $18 బిలియన్ పెట్టుబడులు రానున్నాయి మనకి. 2030 నాటికి 110 బిలియన్ ఇండస్ట్రీగా అలాగే 1 ట్రిలియన్ గ్లోబల్ మార్కెట్ లో ముఖ్య షేర్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం మనం చిప్స్ ఉత్పత్తిలో. ఇక ఈ నెలలోనే సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు సెమికాన్ ఇండియా 2025 సెమినార్ జరిగింది ఢిల్లీలో. ఈ సమ్మిట్ లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ విక్రమ్ ఇస్రో డెవలప్ చేసింది. దాన్ని 32 బిట్ ప్రాసెసర్ అన్నమాట. దాన్ని ఆయన ఆవిష్కరించారు. 45 దేశాల నుంచి 3,500 మంది పాల్గొన్నారు ఈ సమ్మిట్ లో. భారతదేశాన్ని నెక్స్ట్ ఇంకా సెమీ కండక్టర్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఒక టార్గెట్ గా పెట్టుకున్నారనమాట. ఇక టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్ లో $11 బిలియన్ పెట్టుబడి పెడుతోంది. మైక్రాన్ గుజరాత్ లోనే అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ప్రారంభించనుంది. ఇంకా కేఎన్సీ సెమికాన్ గుజరాత్ లోనే 3,307 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. రోజుకు 6.33 మిలియన్ చిప్స్ ప్రొడ్యూస్ చేయనుంది అనమాట. ఇంకా HCL ఫ్యాక్స్కాన్ ఉత్తరప్రదేశ్ లో 3,700 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అట్లనే అస్సాం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లలో OSAT అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ వస్తున్నాయన్నమాట. ఇదన్నమాట సంగతి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.